ఓకే, మళ్ళీ సినిమా విషయానికి వస్తే మీరు ఒక సందర్భంలో మీకు జగపతి బాబు గారు గాయం కాంబినేషన్ ఏదో వచ్చింది, వర్మ గారు జగపతి బాబు గారు కాంబినేషన్లో గాయం సినిమా వచ్చింది. అవును, కేవలం జగపతి బాబు హీరో అని చెప్పేసి మీరు రిజెక్ట్ చేశారు ఆ సినిమాని. అలా కాదు, అయ్యేం కాదు, కానీ జగపతి బాబు నా ఫస్ట్ హీరో. అదే అనేది ఒక్క నిమిషం మిస్టర్ కాంట్రవర్షియల్ మ్యాన్, డోంట్ పుల్ మీ, ఓకే? నేను చెప్తా, జగపతి బాబు నా రగులుతున్న భారతంలో నా హీరో. ఓకే, ఎంతకంటే జగపతి బాబు మా సీరియల్లో మా హీరో. మీకు తెలీదు, మా సీరియల్లో జగపతి బాబు హీరోకి నా వైఫ్ ఆయిల్ రాయించో గెటప్ పెట్టిస్తే రాము వచ్చాడు సెట్కి. భలే ఉన్నాడు జగపతి బాబు, చౌదరి అంటారు, చౌదరి భలే ఉన్నావు నువ్వు అన్నాడు. వెళ్ళి గాయంలో జగపతి బాబు గెటప్ అలాగే ఉంటుంది. అది జగపతి బాబుకి నాకున్న రిలేషను. ఇప్పుడు గాయం సినిమాకి నేను గురువుగారు దాసనారాయణ సినిమా సారథి స్టూడియోలో జరుగుతుండగా మీకు ఇందాక ఎవరితో కోరికలు ఉన్నాయన్నారు, అప్పుడు నాకు రాముతో చేయాలని కోరిక, నాగార్జునతో చేయాలని కోరిక. బికాజ్ జగపతి బాబుతో నాకు అయిపోయింది, ఆయనతో చేసేసాను. మిత్రులు బాగా జల్లే, ఇద్దరు సేమ్ మెంటాలిటీ, స్ట్రైట్ ఫార్వర్డ్. యార్లగడ్డ సురేంద్ర వచ్చి రాము డైరెక్టర్, మన బ్యానర్లో సినిమా సూపర్ అండి, వెరీ గుడ్, ఎప్పటి నుంచి అన్నా. ఓకే, ఎవరు హీరో? జగపతి, నాగార్జున కదా అన్న. తర్వాత సినిమా చేద్దాం నాగార్జునకి, కోదండ రాంబెట్ అన్నాడు. ఓకే, కట్. జయబేరి కిషోర్ గారు, రాము వచ్చి కిషోర్ గారు, అదే రోజుని రాము వచ్చి కిషోర్ గారు రమ్మన్నారు, బయట ఉన్నాడంటే వెళ్ళా. కారులో కూర్చున్నాక మన సినిమా చేస్తున్నాం, ఎవరు డైరెక్టర్? ఈవి సత్యం. ఈవి సత్యం రామ్ గోపాల్ బాగుంటుంది కదా, హీరో నాగార్జున. ఎలా ఉంది నేను అనేది అందుకే అండి, అక్కడ ఆల్రెడీ చేశారు కాబట్టి జగపతి బాబు గారు లేదన్నది నా ఉద్దేశం. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అంటే అంత ఫీల్ అయిన వాళ్ళు మరి మీరు రెగ్యులర్గా చేస్తున్నారుగా, జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు ఇంకెవరితో రెగ్యులర్గా చేస్తున్నారు, అక్కడ బోర్ రావట్లేదా మీకు? ఎక్కడ బోర్ వస్తుంది, అందరితో చేసుకుంటూ వస్తున్నాను కదా. అంటే కంటిన్యూస్ చేస్తున్నారు, ఒక హీరోతో 2-3 సినిమాలు చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్, అప్పుడు టేక్ ఆఫ్ టైం, టేక్ ఆఫ్ టైంలో ఒక రామ్ గోపాల్ వర్మ అంటే భయంకర క్రేజ్. ఆ టైంలో నాకు రాముతో చేయాలని ఉంటుంది. ఓకే కదా. నాగార్జున గారు అంటే ఒక టాప్, అంటే నెక్స్ట్ స్టెప్ కదా. జగపతి బాబు చేసిందిగా. నాగార్జున గారు అవగానే ఏమంటాను, వెంకటేష్ బాబు అంటాను, వెంకటేష్ అవగానే ఉంటాను, చిరంజీవి అయితే బెటర్ అనుకుంటా. ఇలా మనకు ఉంటుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతే. సో ఈవి గారితో కంటిన్యూ చేశాను. ఈవి గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్. టాలెంట్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక స్టోరీ రైటర్ కావచ్చు, ఎవరైనా సరే నో రికమెండేషన్ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే నాకున్న టైంలో ఒక టైంలో వాళ్ళని పిలుస్తాను నేను. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, వాట్సాప్లో ఉన్నావా అని అడుగుతా, ఫోన్ చేయనివ్వను. నీకు ఫోన్ చేస్తే నీ కాల్ వేస్ట్, 50 NP 20 NP అంత అవుద్ది, నువ్వు నాకు కాల్ చేయొద్దు, నువ్వు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టు, నేనే నీకు ఫోన్ చేస్తాను అంటాను. వాడు 1 నెల పెడతాడు, 2 నెలలు పెడతాడు, 3, 5 నెలలు, 10 నెలలు కూడా అవుతాయి. బట్ వన్ ఫైన్ టైం చూసుకుంటాను, నేను తిరిగి అక్కడికి చేస్తాను, రమ్మంటాను, కూర్చుంటాను. ఫస్ట్ 10 minutes వాడు నచ్చకపోతే ఇమ్మీడియట్లీ లేచి వెళ్ళిపోమంట.